హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త 50,000 మంది కన్నుమూతండి, ప్రపంచమంతా షాక్. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే ఉక్రెయిన్తో జరిగిన యుద్ధంలో సుమారుగా 50,000 మంది రష్యన్ సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన రెండో సంవత్సరం రష్యన్ సైనికుల మరణాల సంఖ్య తొలి సంవత్సరంలో పోలిస్తే 25% ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో పాటు మరికొన్ని గ్రూపులు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. 2022 ఫిబ్రవరి నుంచి చోటు చేసుకున్న మరణాలను ఆ సంస్థ నమోదు చేస్తూ వచ్చాయి. కొత్తగా నిర్మించిన శ్మశాన వాటికల ద్వారా సైనికులను గుర్తించడం జరిగింది. ఉక్రెయిన్లో జరిగిన వార్లో రెండో ఏడాది సుమారు 27,300 మంది సైనికులు మృతి చెందారు. అధికారికంగా రష్యా చెప్పిన వివరాలతో పోలిస్తే మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత డోనస్కీ అలాగే లుహాన్స్కీల్లో జరిగిన మరణాలను దీంతో లెక్కించలేదు. రష్యాలో జరుగుతున్న యుద్ధంలో 31,000 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే తెలిపారు. కానీ అధికారికంగా చూసుకున్నట్లయితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూసుకోవచ్చండి, ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో ఫిబ్రవరి 2022 నుంచి చూసుకున్నట్లయితే సుమారుగా 50,000కు పైగానే రష్యన్ సైనికులు మరణించారు. 30,000కు పైగా అయితే ఈ ఉక్రెయిన్ సైనికులు అయితే మరణించారని అయితే తెలుస్తోంది. ఇది అఫీషియల్ కాదండి. ఇది అఫీషియల్గా ఉన్న న్యూస్. ఇంకా అన్అఫీషియల్గా ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు అని అయితే అంచనా. వివరాలు అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.